హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాసూస్ వ్లాగ్స్. ఈరోజు మేము చేయబోతున్న సింపుల్ అండ్ ఈజీ రెసిపీ జీరా రైస్. కాలేజ్ వెళ్ళే వాళ్ళైనా చేసుకోవచ్చు, ఎవరైనా కూడా చేసుకోవచ్చు. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో గీ వేసేసేయండి. ఆ గీ ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ వేసేసి అందులో ఏమో గ్రీన్ చిల్లీస్ వేసేయండి కట్ చేసేసి. గ్రీన్ చిల్లీస్ వేసేసిన తర్వాత బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇది సింపుల్ అండ్ ఈజీ, చాలా సింపుల్. కాలేజ్కి వెళ్ళే వాళ్ళు కూడా చేసుకోవచ్చు, ఇంట్లో ఉండేవాళ్ళు అప్పుడప్పుడు అయిపోయే రెసిపీ అనమాట ఇది. అండ్ గ్రీన్ చిల్లీస్ ఒక 3 అది నిలువుగా చిర్చి అందులో వేసేసేయండి. మంచిగా వేసేసి తర్వాత గార్లిక్ వేసేయండి. గార్లిక్ వేసేసిన తర్వాత అది ఫ్రై చేసేసేయండి. తర్వాత వచ్చేసి గార్లిక్ వేసేసారు కదా, అది కొంచెం ఫ్రై చేసిన తర్వాత జీడిపప్పు వేసేసేయండి. జీడిపప్పు వేసేసిన ఆ జీడిపప్పు ఏంటంటే కొంచెం ఫ్రై అవ్వాలి. ఏంటంటే గోల్డెన్ బ్రౌన్లోకి వస్తే చాలు అనమాట. చాలా బాగుండిద్ది ఇది. ట్రై చేయండి, కంపల్సరీగా నచ్చిద్ది, మీ అందరికీ నచ్చిద్ది. రెస్టారెంట్ స్టైల్ లాగా ఉండిద్ది అనమాట. రెస్టారెంట్ స్టైల్ అంటే రెస్టారెంట్ స్టైలే. ఇంకా మంచి మంచి రెసిపీస్ మీ ముందుకు వస్తాను, చూపిస్తాను మీకు. చాలా మంచి రెసిపీస్ వస్తాయి. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోబాకండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అందులో జీరా వేసేసింది. జీరా ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ జీరా. ఎక్కువ తినేవాళ్ళు 1 టేబుల్ స్పూన్ ఎక్కువ వేసుకోవచ్చు, 1 టేబుల్ స్పూన్ తక్కువ వేసుకోవచ్చు. ఓకే, నేనైతే 3 టేబుల్ స్పూన్ జీరా వేసాను. ఇంకా అది సరిపోలేదా అని ఇంకొంచెం జీరా ఎక్స్ట్రా వేసాను అనమాట. జీరా కూడా కొంచెం సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఎందుకంటే ఫ్రై చేసుకుంటే జీరా క్రిస్పీ లాడుద్ది, చాలా బాగుంటుంది జీరా అనేది. అలా ఫ్రై చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో కరివేపాకు వేసుకోండి. కరివేపాకు ఫ్లేవర్ అయితే చాలా బాగుండిద్ది. అండ్ కరివేపాకు వేసేసిన తర్వాత ఇంకా అందులో రైస్ వేసేసేయాలి. వేడి వేడి అన్నం వేసేసేయండి. బాస్మతి రైస్ ఉంటే వేసుకోండి, బాస్మతి రైస్ కూడా బాగుంటుంది. బట్ నా దగ్గర బాస్మతి రైస్ అవైలబుల్ లేదని చెప్పి నేను మామూలు నార్మల్ రైసే కుక్ చేసి వేసుకున్నాను. అండ్ తగినంత సాల్ట్ వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత మంచిగా కలిపేసేయండి, బాగా కలపండి. చూసారా ఎంత బాగుందో, చూస్తుంటే ఎలా ఉంది, నోరు ఊరుతుంది కదా. ఇందుకెందుకు మీరు కూడా చేసేసుకొని తినండి. ఇంకా చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకి పిల్లలకి కూడా మంచిది, లంచ్ బాక్స్లో కూడా వేయచ్చు. పిల్లలకి మార్నింగ్ మనం ఏది లేకపోతే ఇది లంచ్ బాక్స్ కింద వేసేసి పంపించేయచ్చు. చాలా బాగుంటుంది ఇది. ఇలా కలిపేసిన తర్వాత ఇంకా అంతే, సర్వింగ్ ప్లేట్లో తీసుకుని ఇంకా తినేయాల్సింది. ఒక మంచి ప్లేట్లో వేసేసుకొని దాని పక్కన ఒక ఆమ్లెట్ లేకపోతే పెరుగు పచ్చడి అది వేసుకొని తింటే సూపర్ ఉండిద్ది. ఎంజాయ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. టేక్ కేర్.